భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల పౌరులకు అందించాలన్న ఉద్దేశంతో తమ విద్యా సంస్థలు పనిచేస్తుందని, బాల్యం నుండే విద్యా వ్యవస్థలో విలువలతో కూడిన విద్యను అందించడమే లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ప్రధాన లక్ష్యమని పాఠశాల అధినేత రాజగోపాల్ రెడ్డి శ్వేతారెడ్డి తెలిపారు. విద్యార్థుల్ని పురోభివృద్ధి మార్గంలో నడిపిస్తూ అనేక మంది విద్యార్థులు మా సంస్థలో చదివిన వాళ్ళు ఐపీఎస్లుగా ఉన్నారు. మీకు తెలుసు ఎవరు, మున్సిపల్ కమిషనర్ హరిత ఆమె ఇప్పుడు మున్సిపల్ కమిషనర్, మా స్టూడెంట్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి అమ్మాయి. అదేవిధంగా జెస్సీ ప్రశాంతి అనే అమ్మాయి కూడా ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇంకా డాక్టర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కౌంట్లెస్, మోర్ దాన్ 100 డాక్టర్స్, 150 డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు మా స్టూడెంట్స్. ఇక్కడ నర్సింగ్ హోమ్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు గిరిధర్ తెలుసు, ప్రమీళ నర్సింగ్ హోమ్. గిరిధర్ ఈజ్ మై స్టూడెంట్. లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ఈరోజు 45వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఒక చిన్న విద్యా సంస్థగా 95 మంది విద్యార్థులతో మొదలై ఎన్నో ఇయర్స్ నుంచి కృషితో ఈరోజు 1430 పిల్లలు అండ్ a lot of achievements so far in all these 45 years. దీనికి కారణం మా టీచర్స్, మా తల్లిదండ్రులు అండ్ విద్యా సంస్థ విద్యనే కాదు, విద్యతో కూడిన విలువలు, ఆత్మవిశ్వాసంతో కలిగిన స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ విద్యా సంస్థ మరెన్నో ఏళ్ళు వార్షికోత్సవాలు జరుపుకుంటూ మరెంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాను.